హాయ్ హలో నమస్తే. మన 100 డేస్ నో నాన్ వెజ్ ఛాలెంజ్ అండ్ 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 12. అందరికీ కూడా గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. సండే అని చెప్పి అందరు రెస్ట్ మోడ్లో ఉండిపోయినారు, కానీ సండే అయినా కూడా ఈరోజు స్పెషల్గా జిమ్ ఓపెన్ చేయించి ఒక్క వర్కౌట్ అండ్ ఒక్క డే కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పి జిమ్ ఓపెన్ చేయించి అయితే వీడియో చేయడం జరిగింది. సో ఈరోజు డే 12లో వర్కౌట్స్ ఏంటి అనేది చెప్పుకునే ముందు డే 11లో వర్కౌట్స్ అన్నీ చూసిరు కదా. సో ఈరోజు డే 12లో వర్కౌట్స్ చెస్ట్ అండ్ ట్రైసెప్స్. సో ఫస్ట్ వామప్ కింద అయితే ఆర్మ్ సర్కిల్స్ అండ్ జనరల్ వామప్గా చేసుకోవాలి. నెక్స్ట్ వర్కౌట్స్ స్టార్ట్ చేయాలి. ప్రతిరోజు చెప్తున్నా, ఈరోజు కూడా చెప్తున్నా, మీరు ఏ వర్కౌట్ చేసినా కూడా బిఫోర్ స్టార్ట్ మీరు ఖచ్చితంగా వామప్ అయితే ఖచ్చితంగా చేయాలి. వామప్ చేయకపోతే మీ మజిల్ పట్టుకుంటుంది, నరం పట్టుకుంటుంది, చాలా ఇబ్బందులు పడతారు. సో ఫస్ట్ జిమ్కి రానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వామప్ చేయండి ఒక 10 minutes. ఆఫ్టర్ దట్ ఏదైనా వర్కౌట్ చేసే ప్రతి ఒక్క వర్కౌట్ మీ మైండ్లో ఫిక్స్ కావాలి. ఈ వర్కౌట్ ఈ బాడీకి ఇక్కడ వెయిట్ పడుతుంది, సో ఈ వర్కౌట్ ప్రాపర్గా చేయాలని ఫిక్స్ కాండి. దాని తర్వాతనే వర్కౌట్ స్టార్ట్ చేసుకోండి. వచ్చి ఆగమాగం అయితే వర్కౌట్స్ చేసేసుకున్నట్లయితే అండ్ వితౌట్ వామప్తో వర్కౌట్ చేసినట్లయితే మీ బాడీ స్టక్ అయిపోతుంది, ఏ వర్కౌట్ కూడా చేయలేరు. అండ్ రాగానే ఫస్ట్ వెయిట్ లిఫ్ట్ చేసి చాలా మజిల్ ఇంప్రూవ్ చేద్దామని చెప్పి పైల్వాన్ లెక్క కనబడాలి అని చెప్పి స్టంట్లు మాత్రం చేయకండి. సో మనం చేసే ఈరోజు వర్కౌట్స్ అన్నీ ఏ వర్కౌట్ ఎక్కడ వెయిట్ పడుతుంది, ఎక్కడ మజిల్ గ్రో అవుతుంది క్లియర్గా చెప్తా. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ మీరు ప్రాపర్ వెయిట్ వేసుకొని చేసినట్లయితే, కరెక్ట్గా చేసినట్లయితే మీ చెస్ట్ టాప్ పార్ట్ మస్తు ఫిల్గా కనబడుతుంది. నెక్స్ట్ మీరు ఏ షర్ట్ వేసుకున్నా కూడా పైల్వాన్ లెక్క కనబడతారు, చెస్ట్ పెద్దగా కనబడుతుంది. మీరు షర్ట్ బటన్స్ ఒక కాలర్ దగ్గర ఒక బటన్ తీసి చూడండి, మీ చెస్ట్ మీకే చూసే వాళ్ళకి అరే వీడు పైల్వాన్ రాబోయి అనిపిస్తుంది. దానికి రీజన్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ అన్నట్టు. నెక్స్ట్ ఫ్లాట్ డంబెల్ ప్రెస్. ఫ్లాట్ డంబెల్ ప్రెస్ వల్ల ఓవరాల్ చెస్ట్ సైజ్ మొత్తం పెరుగుతుంది అండ్ స్ట్రెంత్ కూడా బిల్డ్ అవుతుంది. చెస్ట్కి సంబంధించిన ప్రతి ఒక్క వర్కౌట్ కూడా మీకు ఇంపార్టెంటే. ప్రతి ఒక్క మగోడికి చెస్ట్ వర్కౌట్ ఖచ్చితంగా ఇంపార్టెంటే. సో ఫస్ట్ ఏమో ఇంక్లైన్ బెంచ్ ప్రెస్, అది 3 into 15 reps కొట్టాలి, అది కూడా ప్రాపర్ వెయిట్ వేసుకొని చేయాలి. నెక్స్ట్ ఫ్లాట్ డంబెల్ ప్రెస్, అది కూడా ఓవరాల్ చెస్ట్ సైజ్ పెరుగుతుంది, సో స్ట్రెంత్ కూడా బిల్డ్ అవుతుంది కాబట్టి అది కూడా 3 into 15 reps చేయాలి. నెక్స్ట్ చెస్ట్ ఫ్లై. ఇన్నర్ చెస్ట్ పెరుగుతుంది, అంటే మీ చెస్ట్కి డౌన్ సైడ్ ఇన్నర్ చెస్ట్ పెరుగుతుంది, చెస్ట్ షేప్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మిడిల్ లైన్ క్లియర్గా కనిపిస్తుంది. ఈ చెస్ట్ ఫ్లై వల్ల మీ బాడీ మీ చెస్ట్ వరకు సర్కిల్ ఏదైతే ఉందో అది గ్రో కనబడుతుంది, మంచి ఒక షేప్ మీకు అక్కడ మంచిగా క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డిక్లైన్ పుషప్స్. డిక్లైన్ పుషప్స్ అంటే దీనికి మనం ఏదైనా బెంచ్ మీద కానీ ఆ కాలు పైన పెట్టేసి బేసిక్గా మనం ఫ్లాట్ డిప్స్ కొడతాము, ఇది ఏదైనా బెంచ్ పైన కాళ్ళు పెట్టేసి డిప్స్ కొట్టాలి. ఈ ఇంక్లైన్ పుషప్స్ వల్ల మీ బాటమ్ చెస్ట్ మస్తు డెవలప్ అవుతుంది, ఫుల్ చెస్ట్ కంప్లీట్ వేరే లెవెల్ లుక్ కనబడుతుంది. సో ఇది కూడా 3 into 15 reps కొట్టాలి. నెక్స్ట్ ట్రైసెప్ పుష్ డౌన్. ట్రైసెప్ పుష్ డౌన్ ఖచ్చితంగా జనరల్లీ మనం చూస్తాము. మనం చేసే ఈ వర్కౌట్ ఎంత ఇంపార్టెంటో కొంతమందికి తెలియదు. జస్ట్ కామన్గా వచ్చామా కొట్టామా, అక్కడ రోప్ తీసుకున్నామా, వీ షేప్ బార్ తీసుకున్నామా, కొట్టేసామా అన్నట్టు ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ట్రైసెప్ పుష్ డౌన్ చేయడం వల్ల ఆర్మ్ బ్యాక్ సైడ్ మస్తు టైట్ కనబడుతుంది. మీరు హాఫ్ హ్యాండ్స్ షర్ట్ వేసుకున్నట్లయితే మీ మజిల్ అనేది చెప్తున్నా కదా, మీరు ఒక పైల్వాన్ అనిపించేటట్టు కనబడుతుంది. ఈరోజు వర్కౌట్స్ అన్నీ కూడా ప్రాపర్గా చేసి మీరు ఒక హాఫ్ హ్యాండ్స్ షర్ట్ వేసుకొని బయటికి వెళ్ళినట్లయితే మీ ఫీల్ ఎంత ఉంటుందో మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ నుంచి ఇప్పటి వరకు చేసే ప్రతి ఒక్క వర్కౌట్ కూడా మీ చెస్ట్ సైజ్ని, మీ ఆర్మ్ సైజ్ని, మీ బాడీని మస్తు బిల్డ్ చేస్తుంది. చూస్తే వీడు పెద్ద పైల్వాన్ అనేటట్టు కనబడతారు. సో ఏ వర్కౌట్ చేసినా ప్రాపర్ చేయాలి. ఇది కూడా ఈ ట్రైసెప్ పుష్ డౌన్ కూడా 3 into 15 reps చేయాలి. మంచి వెయిట్ వేసుకోవాలి. బరువు అవుతుంది అని చెప్పి డ్రాప్ కాకండి, తక్కువ రెప్స్ కొట్టినా మంచిదే. వెయిట్ ఎక్కువ వేసుకొని అలవాటు చేసుకోండి. నెక్స్ట్ స్కల్ క్రషర్స్. ఇది కూడా ఆర్మ్ సైజ్ని, ఆర్మ్ లెంత్ని, థిక్నెస్ పెంచుతుంది. ఇది కూడా మంచిగా చేయాలి, మళ్ళీ మీకు పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బెంచ్ డిప్స్. బెంచ్ డిప్స్ కూడా ఇది ఎలా అంటే మీ ట్రైసెప్స్ లోయర్ చెస్ట్ మంచిగా కనబడుతుంది, అది కూడా మజిల్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, బాడీ వెయిట్ స్ట్రెంత్ పెరుగుతుంది అండ్ మీ ఆర్మ్స్ కూడా ఒక షేప్ కనబడతాయి. సో బెంచ్ డిప్స్ కూడా మస్ట్ ఇంపార్టెంటే.
సో ఓవరాల్గా ఈరోజు చేసిన ప్రతి ఒక్కటి అండ్ ప్లాంక్స్ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. లాస్ట్లో ప్లాంక్స్ చేయాలి. ప్లాంక్స్ వల్ల యాబ్స్ స్ట్రాంగ్ అవుతాయి అండ్ బెల్లీ ఫ్యాట్ కూడా ఒక కంట్రోల్లోకి వస్తుంది. సో స్టమక్ కూడా టైట్ అవుతుంది, లూజ్ బెల్లీ కూడా కొంచెం టైట్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ మీరు ప్లాంక్స్ చేసేటప్పుడు 60 సెకండ్స్ చేయాలి. అట్లా 3 reps చేసుకోవాలి. మంచిగా ఒక ఫ్లాట్గా మీరు ఆర్మ్స్ చేసేటప్పుడు ఫ్లాట్గా ఉండి మంచిగా చేసినట్లయితే వెయిట్ మంచిగా పడుతుంది. మీ యాబ్స్ కూడా మంచిగా టైట్ అవుతాయి. ఆ ఫీల్ మీకే ఏర్పడుతుంది. సో ఏది చేసినా, ఏ వర్కౌట్ చేసినా ప్రాపర్గా చేయండి. సో ఓవరాల్గా సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్క వర్కౌట్, ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ అయినా అప్పర్ చెస్ట్ పనిచేస్తుంది, ఫ్లాట్ డంబెల్ ప్రెస్ అయినా ఫుల్ చెస్ట్ పనిచేస్తుంది, ఫ్లై, షేప్ అండ్ కట్, పుషప్స్, లోయర్ చెస్ట్, పుష్ డౌను, ఆర్మ్స్ టైట్నెస్, స్కల్ క్రషర్స్, ఆర్మ్ సైజ్ పెరుగుతుంది, డిప్స్ స్ట్రెంగ్త్ని తీసుకొస్తాయి. సో ఈరోజు చేసే వర్కౌట్స్ అయితే ఇవి. ఈ వర్కౌట్స్ అన్నీ కంప్లీట్గా ఒక ప్రాపర్గా 3 into 15 reps, అంటే ఈ 15 reps కనుక మీరు కరెక్ట్ ఒక 2-3 అటు ఇటు అయినా పర్లేదు, 12 అయినా 15 అయినా మీ ఓపికను బట్టి కరెక్ట్ ప్రాపర్గా చేసుకున్నట్లయితే మీరు చేసే ప్రతి ఒక్క వర్కౌట్ మీ బాడీ మీద, మీ మజిల్ మీద వెయిట్ పడుతుంది. అప్పుడు మజిల్ ఇంప్రూవ్ అవుతుంది. బరువు అవుతుంది అని చెప్పి అస్సలు డ్రాప్ అవ్వకూడదు. ఎంత కష్టమైనా మంచిదే, చేయక తప్పదు, చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే మన బాడీని ఇప్పుడు కాకపోతే ఇంకా తర్వాత బిల్డ్ చేసుకోలేము. సో బాడీని ఇప్పుడు కంట్రోల్లో పెట్టుకుంటేనే ఇప్పుడున్న రోగాలన్నీ కూడా దూరం అవుతాయి. సో ఎందుకు నాన్ వెజ్ మీద నేను ఫైట్ చేస్తున్నా, నాన్ వెజ్ ఎందుకు తినొద్దు అంటున్నా అంటే, ఇప్పుడు నాన్ వెజ్ తినేసి అన్ని రోగాలు తెచ్చుకునే బదులు బయట మీకు దొరికే ఏ ఫుడ్ కూడా అది కరెక్ట్ దొరకట్లేదు. ఇప్పుడు చికెనే చూసుకుంటే ఫస్ట్ చికెన్ అది కోడి పెరగాలంటే దానికి ఇంజెక్షన్స్ చేస్తారు. ఆ ఇంజెక్షన్ చేయడం వల్ల కోడి ఇంకా లాభ అవుతుంది. 1/2 kg ఉన్నది 1.5 kg కింద పడుతుంది. సో దాన్ని మీరు మార్కెట్లో తీసుకొచ్చుకొని మీరు తింటున్నారు. మీ బాడీ అనేది ఇంకా డ్యామేజ్ అవుతుంది. అది న్యాచురల్గా పెరిగింది కాదు, దానికి మొత్తం ఇంజెక్షన్స్ వేసి అన్ని కెమికల్స్ కలిపి దాన్ని పెంచుతున్నారు. సో అట్లా ఫామ్లో ఉండే చికెన్ మీరు తిన్నట్లయితే మీ బాడీ కూడా దానిలాగా ఉబ్బుతుంది, కాకపోతే దేనికి పనిచేయదు. మీరు అబ్జర్వేషన్లో లేదో మన ఊర్లలో ఉండే నాటుకోళ్ళు దానికి అవి తిరుగుతాయి, ఎగురుతాయి, అంత అవి ఎట్లా అంటే మీరే చూస్తారు. కానీ ఈవెన్ ఫ్లై కూడా ఎగురుతాయి కూడా. అండ్ ఇక్కడ మీ ఫామ్లో చూసుకున్నాయి బాయిలర్ కోళ్ళు ఎవ్వున్నా కూడా వాటికి అవి నిలబడలేవు. సో మీకు దేనికి చెప్తున్నా అర్థమవుతుందా? మీరు తీసుకొచ్చుకునే చికెన్ సెంటర్లో కోడి, చికెన్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ వాటికి అవి కూడా నిలబడలేవు. సో వాటిని తిన్న మీ పరిస్థితి ఏంటి మీరు ఆలోచించుకోండి. అండ్ ఇంకో మేకని, గొర్రెని కోసి చంపి అదంతా క్రూరత్వం. మీ మైండ్ అనేది ఇంకొక సైడ్ వెళ్ళిపోతుంది. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చిన్న కోపాన్ని కూడా తట్టుకోలేక అసలు వాళ్ళు ఏ దాన్ని కూడా తీసుకోలేకపోతున్నారు. వెంటనే ఆవేశం రావడం, చిరాకు పడడం, మీరు కూడా క్రూరమైన జంతువులాగా తయారవుతున్నారు. దేనికంటే మీరు తిరిగే వాతావరణం అట్లాంటిది. మీ చుట్టూ ఉన్న వాతావరణం, అట్మాస్ఫియర్ మొత్తం, మీ చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం అలానే ఉంది. వైల్డ్. సో ఇంకా మీరు ఈ వైల్డ్ నుంచి బయటికి రావాలంటే మీరు కొంచెం పీస్ఫుల్ సైడ్ వెళ్ళాలి. సో దట్స్ వై మీరు నాన్ వెజ్ అనేది కంప్లీట్గా ఆపేసేయాలి. దేనికంటే ఒకదాన్ని చంపి, ఈవెన్ ఎప్స్టీన్ ఫైల్స్ అని వచ్చింది లాస్ట్ మంత్ కింద. ఎప్స్టీన్ ఫైల్స్లో ఏముందంటే ఒక మనిషిని చంపేసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫస్ట్ మొత్తం అమ్మాయిలే ఫస్ట్ వాళ్ళని చంపేసి వాళ్ళని కీమా కొట్టినట్టు కొట్టి వాళ్ళని ఒక మిషన్లో వేసి గ్రైండింగ్ బట్టి వాళ్ళని అంటే చంపిన మాంసాన్ని మొత్తం పీసులు చేసి రోస్ట్ చేసి బర్గర్లో పెట్టి అమ్ముతున్నారు. ఇది ఎప్స్టీన్ ఫైల్స్లో 2000 వీడియోస్ ఉన్నాయి మేబీ, అందులో ఒక 50 రిలీజ్ అయ్యాయి. దేనికంటే అది చూసిన ప్రతి ఒక్కరు కూడా చీ అనడం స్టార్ట్ చేసిండ్రు. దేనికంటే చూడడానికే ఇబ్బంది పడుతున్నారు. దేనికి? ఒక మనిషిని చంపడం ఏంటి, వాటిని రోస్ట్ చేయడం ఏంటి, డైరెక్ట్ తినేయడం ఏంటి, ఏ పార్ట్ పడితే ఆ పార్ట్ మంచిగా ఫ్రై చేసుకొని తింటారు. మనిషి తినడం అది ఇంకా క్రూరత్వం. సో మీకు మనిషి విషయంలో ఆ వీడియో చూడడానికి మీకు అంత ఇబ్బంది అయినప్పుడు మరి ఒక జంతువుని మీరు చంపడం, ఒక ప్రాణిని మీరు చంపి దాన్ని కాల్చుకొని దాన్ని ఫ్రై చేసుకొని తినడం కూడా కరెక్ట్ కాదు కదా. అదే అయినా ప్రాణే, మీదైనా ప్రాణే, ఏదైనా ప్రాణమే కదా. సో అలాంటప్పుడు మీరు నాన్ వెజ్ని ఎందుకు అవాయిడ్ చేస్తలేరు? నాన్ వెజ్ తినమని మీకు ఎవరు చెప్పారు?
పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం అంటారు కావచ్చు. అప్పుడంటే వాళ్ళు చదువుకోలేదు, ఇప్పుడు మీరు చదువుకున్నారు, మీరున్న సొసైటీ, మీరున్న కల్చర్, మీరున్న పద్ధతులు, వే ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా మారినాయి. సో మీ మైండ్ సెట్ని ఎందుకు మార్చుకోవడం లేదు? ఫస్ట్ మన వెనకటి నుంచి వచ్చిన ఆచారం ఏంటి? జంతు బలి చేసి వాటిని చంపుకొని తినాలి, దేవుడు మొక్కాలి అని. ఏ దేవుడు కూడా ఏ గ్రంథంలో చెప్పలేదు నాకు ఒక బలి ఇవ్వండి, అది జంతువుని బలి ఇవ్వండి, మనిషిని బలి ఇవ్వండి అని చెప్పి ఎవ్వరు కూడా చెప్పలేదు. ఒకవేళ జంతువును బలిచ్చి తినడం అయితే మనిషి తినడం కూడా తప్పు లేదు. సో ఇదంతా మీకు మీరు క్రియేట్ చేసుకున్న ఒక ఆచారాలు. వీటిని మీరు అప్డేట్ అవుతున్నారు. ఫస్ట్ డబ్బా ఫోన్ వాడిళ్ళు 2G 3G 4G 5G 6G కాదు 10G వచ్చినా కూడా వాడుతారు. మీరు అప్గ్రేడ్ అవుతున్నారు. మరి మీ ఆలోచనలు, మీ వే ఆఫ్ థింగ్స్ని ఎందుకు మార్చుకోవడం లేదు? సో నాన్ వెజ్ని కూడా మీరు ఎందుకు స్టాప్ చేయడం లేదు? ఇంకా రోస్ట్ చేసుకొని వాటిని మండి అంటే దాని జీవితం అన్నీ కలిపి తినేస్తున్నారు. సో మన మైండ్ని ఒక పద్ధతిగా మార్చుకోవాలంటే మనలో ఉన్న ఒక వైల్డ్నెస్ని తగ్గించుకోవాలి. మనిషి క్రూరంగా మారకపోవడానికి చిన్నగా ఏమన్నా అయింది అంటే నువ్వెంత అని కోపంగా ఈ మధ్యలో చంపుకోవడం, జైలుకి వెళ్ళి రావడం ఫ్యాషన్ అయిపోయింది. సో ఇదంతా దేనికి చెప్తున్నా అంటే మన జీవన విధానం మనమే మార్చుకోవాలి. సో దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలంటే మన నేచర్, మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కూడా మన కంట్రోల్లో ఉండాలి. ప్రతిదాన్ని తీసుకోగలగాలి, కోపాన్ని తగ్గించుకోవాలి. సో దట్స్ వై ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తేనే మనం సెట్ అవ్వగలుగుతాం. ఇదంతా మీకు శోధన అనిపించుకోవచ్చు, కానీ ఎందుకు రోజు నో నాన్ వెజ్ అని ఎందుకు చెప్తున్నా అంటే బయట దొరికే ఏ ఫుడ్ కూడా, ఏ మీట్ కూడా కరెక్ట్ లేదు. మీట్ తింటే, మాంసం తింటే బాడీకి మంచిది, అది డాక్టర్స్ చెప్తున్నారు. కానీ అలా తినడం వల్ల ఏం లాభం లేదు. మీ బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్, కొలెస్ట్రాల్, దానివల్ల హార్ట్ అటాక్, ఇవన్నీ అటాక్ అవుతాయి. అన్నీ కల్తీగా దొరుకుతున్నాయి, మీకు అందరికీ కూడా తెలుసు. ఈవెన్ ఎగ్ కూడా, అది కూడా ప్లాస్టిక్ ఎగ్స్ దొరుకుతున్నాయి. సో అవాయిడ్ దిస్ ఆల్. అందుకోసమని బయట ఫుడ్ని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి ఫాస్ట్ ఫుడ్స్ అయినా, బిర్యానీ సెంటర్ అయినా, నాన్ వెజ్ అయినా ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తున్నా. జిమ్కి వచ్చి న్యాచురల్గా బాడీని బిల్డ్ చేసుకోండి. మీరు కోసుకొని తినే మేకలు, గొర్రెలు కూడా ఇంకో మేకను, గొర్రెని తినేవి కాదు, అవి కూడా గడ్డే తింటాయి. సో న్యాచురల్గా దొరికే వెజ్ ఐటెంని మాత్రమే అవి తిని బాడీ బిల్డ్ చేసుకున్నాయి, వాటిని మీరు కోసుకొని తింటున్నారు. సో మీరు కూడా బాడీని బిల్డ్ చేయవచ్చు. నాన్ వెజ్ తినడం వల్లని అండ్ ప్రోటీన్ పౌడర్స్ వాడే వాళ్ళని నేను తప్పు పట్టను. అందరికీ అది సపోర్ట్ చేయకపోవచ్చు, అందరికీ అది సెట్ కాకపోవచ్చు. బికాజ్ ఆ ప్రోటీన్ పౌడర్స్ అయినా ఏవైనా కూడా ఇప్పుడు ఏం కావు, మీరు 20 రెప్స్ కొట్టే దగ్గర 50 రెప్స్ కొడతారు. కానీ ఇది కంటిన్యూస్గా వాడితే, నేను ఓపెన్గా చెప్తున్నా, మీ తమ్ముడు ఫ్యూచర్లో పనిచేయడు, మీరు సంసారానికి పనిచేయరు. సో ఇవన్నీ కూడా వాడడం మానేసేయండి. న్యాచురల్గా బాడీని బిల్డ్ చేయండి. ఎవరికైనా బాడీ బిల్డింగ్ అంటే ఫ్యాషన్ ఉంటుంది. దాన్ని మజిల్ని బట్టి మొత్తం ఇంప్రూవ్ చేసుకోవాలి, బాడీ బిల్డర్ కావాలి, నా మజిల్ ఇట్లా కనబడాలి అని చెప్పి అందరూ అడ్డమైన చెత్త అంతా తీసుకుంటారు. సో అది అందరికీ సెట్ కాదు. ఇది తాగే వాళ్ళని, తినే వాళ్ళని తప్పు పట్టట్లేదు, బట్ అది అందరికీ సెట్ కాదు, సైడ్ ఎఫెక్ట్స్ కొడతాయి. సో ఏదున్నా కూడా న్యాచురల్గా ఇప్పుడు లాంగ్ పీరియడ్లో మీరు పౌడర్స్, ప్రోటీన్ పౌడర్స్, న్యూట్రిషన్స్ తీసుకోవడం వల్ల, స్టెరాయిడ్ తీసుకోవడం వల్ల ఇప్పుడు మీ బాడీ మంచిగా ఉంటుంది. ఆఫ్టర్ 10 years మీరు సిక్ అయిపోతారు. అదే మీరు న్యాచురల్గా తీసుకొని వెళ్ళండి, మీ బాడీ కూడా న్యాచురల్గా గ్రో అవుతుంది, లైఫ్ లాంగ్ పనిచేస్తుంది. అంటే మీరు ఎన్ని రోజులు బతికి ఉంటే అన్ని రోజుల వరకు మీ బాడీ ఫిట్ కనబడుతుంది. సో ఆర్టిఫిషియల్కి సపోర్ట్ చేయకండి, న్యాచురల్గా బాడీని బిల్డ్ చేసుకోండి. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ Day 13 కోసం మన ఛానల్ కూడా ఫాలో చేయండి. సైనింగ్ ఆఫ్ టుడే.